రేయ్ రేయ్ ఏమైందిరా? అరే హలో హలో సార్. మైత్రి ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నా సార్. సంజయ్ని చూస్తుంటే భయం వేస్తుంది మైత్రి. వీడిని ఇలానే వదిలేస్తే ఏమైనా చేసుకుంటాడేమో అనిపిస్తుంది. నేను లేనప్పుడు వీడిని చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది. మల్లిక్ సార్ లేరా సార్? మల్లికి కుదరదు మైత్రి, వాడితో నాకు పనుంది. ఇంకెవరైనా ఉంటే చూడొచ్చు కదా. అయితే నేను శిల్పాన్ని పంపిస్తాను సార్. సరే ఎవరో ఒకరిని పంపించు. నాకు టైం అయింది, నువ్వు త్వరగా ఆఫీస్కి వచ్చేసే. అండ్ వచ్చేటప్పుడు ఆ ఎస్టిమేషన్ ఫైల్ మర్చిపోకే. యా తీసుకొస్తున్నాను సార్. సరే ఐల్ సీ యూ దేర్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ దుర్గా. గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు? సంజయ్ యాక్టివిటీస్ ట్రేస్ చేస్తున్నాం సార్. మర్డర్ జరిగిన రోజు తన ట్రాఫిక్ సీసీ ఫుటేజ్ చూస్తున్నా. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? సార్ నైట్ 12కి అక్కడ ఎవ్వరు లేనప్పుడు తను మాత్రమే ఆగారు సార్ సిగ్నల్ దగ్గర. ఇలాంటి పర్సన్ తన వైఫ్ని ఎలా మర్డర్ చేస్తాడు సార్? జూమ్ ఇట్. సి హీస్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్. ఆ రోజు తాగున్నాడు కూడా, నాకు స్మెల్ కూడా వచ్చింది. అయినా వాడి ఫేస్ చూస్తే తెలిసిపోతుంది ఖచ్చితంగా వాడే చంపుంటాడని. వాడి ఓవర్ యాక్టింగ్. వాడి ఇంట్లో చూసాక డబ్బులు నగలు ఎంత ఓపెన్గా పెట్టుకున్నాడో, వాడికి ఆ డబ్బులు ఎంత ఈజీగా వచ్చుంటే అంత ఓపెన్గా పెట్టుకొని ఉంటాడు. ఎనీవేస్ గుడ్ జాబ్. ఏంది సార్ ఇది? కార్పొరేటర్ నర్సింగ్ మా కాక తెలుసా నీకు? అయినా పొరిని నేర్పించినోడు మీరు చూసిర్రా మమ్మల్ని? చూసినాం రా. లేడీస్ హాస్టల్ ముందు మీకేంట్రా పని? ఏంటి రామ్ స్వామి సార్. ఏంటి విషయం? లేడీస్ హాస్టల్ ముందు అమ్మాయిలు నేర్పిస్తున్నారని కంప్లైంట్ వచ్చింది సార్. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎరా రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అనుకుంటున్నావా? ఎన్కౌంటర్ చేసి అవతల పడేస్తాను కొడుకు. సార్ మీ ఎవరైనా ఎవడైతే నాకు రేయ్, పదండి రా. రామస్వామి సార్. వాళ్ళ కోసం ఎవడొచ్చినా నన్ను కలవమని చెప్పు. ఓకే సార్. మీ అల్లుడి మీద మీకు ఏమన్నా డౌట్ ఉందా? లేదు. మీ కూతురు మీ అల్లుడి మధ్య రిలేషన్ ఎలా ఉంది? వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? తెలీదు. చూడండమ్మా, ఈ కేసు సాల్వ్ అవడం చాలా ఇంపార్టెంట్. మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే ఈ కేసు ముందుకెళ్ళడం చాలా కష్టం. చెప్పండి, ఆఖరిసారి మీ కూతుర్ని ఎప్పుడు కలిశారు? ఆస్తిపరుడు, బాగా చదువుకున్నవాడని నమ్మి శ్రీధర్కిచ్చి పెళ్లి చేశారు నన్ను. ఆయన వ్యసనాలకు అలవాటు పడి ఉన్న ఆస్తంతా కరిగించేశాడు. ఆయన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశానని నాకు తెలిసేటప్పటికే సిరికి 10 ఏళ్ళు. అప్పటికే 10 ఏళ్ళు నరకం చూసిన నాకు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. నా స్వార్థం చూసుకొని సిరిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను. ఇక్కడే ఉంటే చస్తావు. కానీ సిరి నాతో రాలేదు. వాడి తాతయ్యతోనే ఉండిపోయింది. చెప్పే మాట వినమ్మా. ఆ రోజు సిరి కళ్ళల్లో బాధ కంటే ఎక్కువ నా మీద ద్వేషం చూశాను. నేను బయటకు వచ్చి శ్రీధర్కి డైవోర్స్ ఇచ్చేసి శ్రీనివాస్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు సిరి పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 ఏళ్ల క్రితం మా మామయ్య వాళ్ళ ప్రాపర్టీ ఒకటి వచ్చింది.
అది మా మావయ్య తదనంతరం సిరికి చేరింది. ఇప్పుడు ఆ ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఇప్పుడు మార్కెట్ వాల్యూ దాదాపు 50 crores వరకు ఉండొచ్చంట. ఈ విషయం శ్రీనివాస్ గారికి తెలుసా? నాకు చెప్పిందే ఆయన. శ్రీనివాస్ గారు ఇంట్లో ఉన్నారా? లేడు, వారమైంది వెళ్ళి. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. పెనం మీద నుండి పొయ్యిలో పట్టట్టు అయిపోయింది నా పరిస్థితి. శ్రీధర్కి తాగుడు జూదం మాత్రమే అలవాటు, కానీ ఇతనికి లేని అలవాట్లేదు. శ్రీనివాస్ గారి నెంబర్ 99486 554. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం మీ హస్బెండ్ వస్తే మాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. శ్రీనివాస్ గారి ఫోటో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. రామస్వామి, ఒక నెంబర్ ఇంకా ఫోటో పంపిస్తున్నా, ఇమీడియట్గా ట్రేస్ చేసి స్టేషన్ పట్టుకురా. ఓకే మేడం. నిన్న కూతురు చనిపోయిన తల్లిలాగా ఉందా తను? నాకేదో డౌట్గా ఉంది. ఈ లోకం ఏమైపోతుందో దుర్గా. టీ తాగుతారా? స్ట్రాంగ్గా. ఆఫీస్ చాలా బాగుంది. ఓకే, యూ మే గో. ఐల్ కాల్ యూ బ్యాక్. చెప్పండి. మీకు సంజయ్ ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి. ఓ, సంజయ్ ఎలాంటాడు? సంజయ్ మంచోడు కాబట్టే 5 years నుంచి కలిసి ఉన్నాం. సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నాం. చూశారుగా. మరి సిరి? సిరి తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. సంజయ్ సిరి రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఐ మీన్ వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందే నేను. ఇన్ఫ్యాక్ట్ దే వర్ బెస్ట్ కపుల్. అసలు వాళ్ళ మధ్య ప్రేమ తప్ప గొడవల్లాంటివి ఏం లేవు. మరి 6 months నుంచి సిరి సంజయ్ కన్నా మీతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంది. ఎందుకు? అది మా పర్సనల్ మ్యాటర్. పర్సన్ బతికుంటే పర్సనల్ మ్యాటర్, కానీ ఇప్పుడు ఆ పర్సన్ మన మధ్య లేరు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేలాంటి షరత్ గారు. సార్, నాకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేంత టైం లేదు. తను నా చెల్లి లాంటిదని నేను మీకు చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఆయన చంపిన వాడిని వదిలేసి నా ఇంటి ముందు కానిస్టేబుల్ని స్పైగా పెట్టినప్పుడే అర్థమైంది మీకు నేనేం చెప్పినా వేస్ట్ అని. ఎలాగో ఏదో ఫిక్స్ అయి ఉంటారు కదా, ఏదోన్నా మా లాయర్తో మాట్లాడుకోండి. రైట్. టీ వదిలే రాజు, సార్ వాళ్ళు బయలుదేరుతున్నారు. సార్ బాగా బిజీ ఉన్నట్టున్నారు. చాలా. నాకు ఇప్పుడు పడాల్సిన టీగా దుర్గా. రా. తాగిన తర్వాత ఒక మాట, తాగే ముందు ఒక మాట ఉండదు కదా. ఒక మంచి స్కెచ్ చేశారు, వర్కౌట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో అందరి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే అందరి లైఫ్ సెట్ అయిపోతుంది. శ్రీనివాస అన్నగారు తాగిన మొత్తులో ఏదో మాట్లాడుతున్నారు కదా. నువ్వు రాము కదా? అవును సార్. ఎక్కడికి రా పారిపోతున్నావు? 2 రోజుల నుంచి నేను ఎత్తుకుతున్నాను. నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. నేను బండి ఎక్కించండి సార్, నేనేం చేయలేదు సార్, ప్లీజ్ సార్. సార్, ఎక్కడికి? అన్న ముందు పోస్తాడంటే వచ్చాం సార్. పోసినంతసేపు ఏదో కహాని చెప్తాడు సార్, మాకేం తెలియదు సార్. నేను బండి ఎక్కించండి. శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ గారు, ఓ మర్డర్ కేసు ఎంక్వైరీకి సిఏ గారు రమ్మన్నారు. వారెంట్ ఉందా? ఇది ఎంక్వైరీ సార్, అరెస్ట్ కాదు. మర్యాద ఇస్తే వస్తా. వీడి మర్యాద. రండి సార్. Cheers.